ప్రకాశం జిల్లా మార్కాపురం వైసీపీలో వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. మున్సిపల్ పీఠం కోసం సొంత పార్టీ నేతలే పోటీలు పడుతూ ఉండడంతో వైసీపీ రాజకీయం రచ్చకెక్కింది. ఈ విషయాన్ని అధినేత జగన్ వద్దే తేల్చుకుంటామంటున్నారు వైసీపీ నేతలు. ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపల్ ఎన్నికల్లో 35 వార్డులకు గాను వైసీపీ 30 స్థానాల్లో విజయం సాధించింది. టీడీపీకి కేవలం 5 స్థానాలు మాత్రమే దక్కాయి. వైసీపీ భారీ విజయం సాధించడంతో ఇద్దరు నేతలు తీవ్రంగా పోటీ పడ్డారు. ఆర్యవైశ్య సామాజిక వర్గం నుంచి ఒకరు, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మరొకరు పోటీ పడుతున్నారు. ఇద్దరు గట్టి నేతలే కావడంతో అప్పటి మార్కాపురం వైసీపీ ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి చెరో 2.5 ఏళ్లు చైర్మన్ పదవిని చేపట్టేలా సర్దుబాటు చేశారు. ఇద్దరిని సమన్వయం చేసి ముందుగా చిర్లంచెర్ల బాలమురళీ కృష్ణకు, సెకండ్ హాఫ్ కనకదుర్గను ఒప్పించారు. పీఠం ఆమెకు అప్పచెప్పని పక్షంలో సుమారు 2.5 కోట్లు ఇవ్వాలనేది కూడా ఒప్పందంలో ఒక భాగమని చెబుతున్నారు. వైసీపీ అధికారం కోల్పోవడం, బాలమురళీకృష్ణ చైర్మన్ పీఠం ఎక్కి 2.5 ఏళ్లు దాటినా ఆయన కుర్చీ ఖాళీ చేయకపోవడం వివాదాస్పదంగా మారింది. దీంతో వైసీపీ నేతలు గ్రూపులుగా మారిపోయారు. మున్సిపల్ చైర్మన్ పదవి విషయంపై ఎవరి నేతకు మద్దతుగా వారు అవతలి వ్యక్తులను ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. జూలై 31వ తేదీన జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి కూడా కేవలం ఒక్క కౌన్సిలర్ మాత్రమే హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. కౌన్సిలర్ల వ్యవహార శైలిపై అసంతృప్తిగా ఉన్న చైర్మన్ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించడం మరింత ఆద్యం పోసినట్లయింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఒప్పందాలను బహిర్గతం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మార్కాపురం, గిద్దలూరు అభ్యర్థులుగా నాగార్జున రెడ్డి, అన్నా రాంబాబు అటూ ఇటుగా మారారు. మార్కాపురంలో అన్నా రాంబాబు పోటీ చేయగా గిద్దలూరు నుంచి కుందూరు నాగార్జున రెడ్డి పోటీ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో చైర్మన్ పదవీకాలం పంచాయతీ అన్నా రాంబాబు దగ్గరకు చేరింది. ఎన్నికల తర్వాత కనకదుర్గమ్మకు అవకాశం ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే రాంబాబు కూడా సూచించారు. ఒప్పందం ప్రకారం సహకరించాల్సిందేనని చైర్మన్ మురళీకృష్ణకు ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే గతంలో కుదుర్చుకున్న ఒప్పందానికి చైర్మన్ బాలమురళీకృష్ణ అంగీకరించేలా లేరని సమాచారం. ఆయన చైర్మన్గా కొనసాగితే తాము కౌన్సిల్ సమావేశాలకు రామని హెచ్చరిస్తున్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో అన్నీ తానే చక్రం తిప్పిన అప్పటి ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి కూడా అన్నీ తెలిసినా సైలెంట్గా ఉండడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. ప్రస్తుత మార్కాపురం వైసీపీ ఇన్ఛార్జ్ అన్నా రాంబాబుతో కలిసి ఆయన అందరినీ కూర్చోబెట్టి మాట్లాడితే అంతా సెట్ అవుతుందని భావిస్తున్నారు. ఆయన ఈ విషయంలో పట్టీ పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని, అందుకే సమస్య మరింత జటిలంగా మారుతోందని అంటున్నారు. అవసరమైతే ఈ విషయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ను కలిసి పరిస్థితిని వివరించేందుకు కీలక నేతలు సిద్ధమవుతున్నారు. మరి మార్కాపురం వైసీపీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.